బాబోయ్ ఈ ఖర్చులు భరించలేకపోతున్నాం, నిత్యావసరాలను కూడా కొనలేకపోతున్నాం, పెరిగిన ధరలతో మా బడ్జెట్ గతి తప్పింది, ధరలతో చితికిపోతున్నామన్న 59% మంది, అత్యవసరమైతేనే కొంటున్న 80% మంది. వరల్డ్ ప్యానెల్ బై న్యూమరేటర్ సర్వేలో వెల్లడి. 3 ఏళ్లలో 33% పెరిగిన ఖర్చులు అంటండి. దేశంలో 58% మంది అభిప్రాయం ఇదే. విపరీతంగా పెరిగిపోయినాయండి. ఇందులో డౌట్ ఏమైనా ఉందా ఎవరికన్నా? భయంకరంగా పెరిగిపోయినాయి ఖర్చులు. బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఒకప్పుడు సండే వస్తే సరదాగా అట్లా బయటికి వెళ్దాం అనుకునేవాళ్ళు, కానీ ఈ మధ్య అదేం లేదు. సండే వచ్చినా మండే వచ్చినా ఇంట్లోనే ఉంటున్నారు. బయటికి వెళ్తే ఊరికి అలా సరదాగా బయటికి వెళ్తే ఒక 1000 రూపాయలు ఫటక్. ఇదిగో ఖర్చులు ఎలా పెరిగిపోయినాయి అంటే 2022లో 36,104 గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఇప్పుడు అది 22 అది పట్టణంలో 52,000 ఉండేది. అంటే ఇప్పుడు అది 46,000 అయిపోయిందండి గ్రామీణ ప్రాంతాల్లో. పట్టణాల్లో 73,000 అయిపోయింది. అంటే ఒక ఫ్యామిలీ బతకాలంటేనా? కేంద్రంలోని ఎన్డీఏ పాలనలో ధరఘాతంతో పేద మధ్యతరగతి ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. ద్రవ్యోల్బణ నియంత్రణలో మోదీ సర్కార్ ఫెయిల్ అయింది. సామాన్యుడి బతుకు చిత్రాన్ని సిద్ధం చేస్తుంది. గడిచిన 3 ఏళ్ల లాంటి ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. నిత్యావసరాలను కూడా కొనుక్కోలేకపోతున్నామని దేశంలోని 58% మంది ప్రజలు లబోదిబోమంటున్నారు. పొదుపు మాట అటు ఉంచితే పిల్లల స్కూల్ ఫీజుల కోసం కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందంట. ఫీజుల కోసం అన్నిటి కోసం అప్పులు చేయాల్సి వస్తుందండి పరిస్థితి. ద్రవ్యోల్బణం కట్టలు తెచ్చుకోవడంతో నిత్యావసరాల కోసం చేసే ఖర్చులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఒక్కొక్క ఇంటిలో సగటున చేసే త్రైమాసిక ఖర్చు 3 ఏళ్లలోనే 33% కంటే పెరిగిపోయిందంట. నిత్యావసరాల ఖర్చు పెరగడంతో తక్కువ ఆదాయం కలిగిన పేద దిగువ మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సర్వే అభిప్రాయపడింది. పాలు, పళ్ళు, నూనె, బియ్యం, పప్పులు, సబ్బు ఇవన్నీ కూడా భారీగా పెరిగిపోయాయి. ధరల కట్టడిలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు సానుకూలంగా ఫలితాలు ఇస్తాయని వినియోగదారులు విశ్వసించడం లేదు. ఆర్బీఐ మేలు విడుదల చేసిన కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్లో సూచి విలువ 95.4కు పరిమితం అవటమే దీని రుజువు. దీన్ని ధృవపరుస్తూ ధరాఘాతం ఇలాగే కొనసాగితే రానున్న 3 నెలల్లో తమ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారొచ్చని సర్వేలో పాల్గొన్న 59% మంది ఆందోళన వ్యక్తం చేశారు. దివాళానే తమకు శరణ్యమని అభిప్రాయపడ్డారంట. అది పెరుగుతున్న ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవడానికి మార్కెట్లో చవకగా దొరికే వస్తువులను ఎంచుకుంటున్నట్టు, అత్యవసరమైతేనే ఆ వస్తువులను ఖరీదు చేసిన ఏకంగా 80% మంది తెలిపారు. అదనపు ఆదాయం వస్తే భవిష్యత్ అవసరాల కోసం దాన్ని పొదుపు చేస్తామని 54% మంది పేర్కొన్నారు. సర్వేలో మొత్తంగా 6,000 మంది పాల్గొంటే ప్రతి ఏటా 14% మేర ధరలు పెరుగుతున్నాయని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇట్లయితే కష్టమే కదా, ఎలా బతకాలి? అందులో మా కెమెరా అసలు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు తొందరలో. చూడు ఖర్చులు పెరిగిపోయినాయి అంట.